సార్ ఇప్పుడు కొన్ని లోకల్ అంటే ఎక్కువ ఏంటంటే లోకల్ ఛానల్స్ని ఎక్కువ నమ్ముతూ ఉంటాయి లోకల్ పీపుల్ అంతా. అంటే యూట్యూబ్ ఛానల్స్ వచ్చాయి, సోషల్ మీడియా వచ్చిన తర్వాత మీరన్నట్టు ప్రతి వాళ్ళ దగ్గర ఫోన్ ఉంటుంది. ఫోన్లో ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకునే స్థాయి కూడా ఇక్కడ చాలా తక్కువ ఉంటుంది. సార్ ఒకటి దాదాపు 80% సోషల్ మీడియాలో కాబట్టి మెయిన్ స్ట్రీమ్లో తెలుగు మీడియాలో కూటమి అధికారంలోకి వస్తుందంటే కానీ ఒకే ఒక్క సంస్థ ఆరా మస్తాన్ సంస్థ. సో ఆరా మస్తాన్ సంస్థ ఎవరికి అనుకూలంగా రేపు 1వ తేదీ చెప్పబోతుందని చెప్పి కూడా దేశవ్యాప్తంగా కాదు అసలు ప్రపంచంలో తెలుగువాడు ఎక్కడున్నా కానీ ఆరా మస్తాన్ ఎవరు ఏంటి అని క్రెడిబిలిటీ ఏంటి ఆయన ఏం చెప్తాడని చెప్పి ఒక కన్ఫ్యూజ్ వాతావరణం ఉంది. కానీ ఆరా మస్తారా కానీ చూస్తే మడుకు ఎడ్జి వైఎస్ఆర్సీపీకి ఉందని చెప్పి కూడా ఒక టాక్ వినిపిస్తుంది. నిజంగా ఆరా మస్తాన్ అనేవాడు ఇప్పుడు పెద్ద పోల్ ప్రిడిక్షన్లో దేవుడు అయిపోయాడండి. నిజంగా నాకు కూడా తెలీదు. ఈ మధ్యకాలంలో ఆయన ప్రిడిక్షన్స్ అంత గతంలో చెప్పినవన్నీ కూడా అక్యురేట్గా అయినాయి కాబట్టి ముఖ్యంగా లాస్ట్ ఎలక్షన్లో అందుకని ఇప్పుడు ఆయన ఏం చెప్తాడా అనేది పెద్ద టెన్షన్. అంటే ఇటు కూటమి వాళ్ళకే కాదు అటు వైసీపీ వాళ్ళకి కూడా టెన్షన్. ఆయన ఎడ్జి ఉంటుందని చెప్తున్నాడా ఏంటి అనేది వాళ్ళ నాయకులు నాకు తెలుసు. ఆరా మస్తాన్ దగ్గర పనిచేస్తున్న వాళ్ళు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు నా దగ్గర. అసలు నాయకులు తెల్లారులు ఇస్తే 100 మంది ఫోన్ చేస్తూ ఉంటారంట ఆయనకి, లేదా ఆయన దగ్గర పనిచేస్తున్న వాళ్ళకి ఫోన్లు చేస్తూ ఉంటారు. ఏంటి ఏమన్నా చిన్న క్లూ ఇవ్వండి అని. ఏమొస్తుందని ఎవ్వరు ఏమి అస్సలు 1వ తేదీ సాయంత్రం 6 గంటల దాకా నోరు మెదిపేది లేదు అంటున్నారు. ఆయన మీద ఉన్న క్రెడిబిలిటీ అట్లా అంటే ఆ విశ్వాసం రాజకీయ నాయకులకి చిన్న రాజకీయ నాయకులు కూడా సర్వేలు చేయించుకుంటారు ఆయనతో. పార్టీలు సరే అందరూ చేయించుకుంటారు. అందుకనే ఆయన గతంలో చెప్పినటువంటి జోస్యం పూర్తిగా ఫలించింది కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చెప్తాడు అనేటటువంటిది ఆయన కూడా ఎన్నికలు అయిపోయిన రోజున టీవీ9లో డిస్కషన్లో చిన్న హింట్ ఇచ్చారు. సమీకరణలో హింట్ ఇచ్చాడు. మహిళల గురించి మాట్లాడాడు, బీసీలు ఇప్పుడు నేను చెప్పినటువంటి బీసీల గురించి మాట్లాడాడు, ఇవన్నిటి గురించి మాట్లాడాడు. మారింది. అతను ఏం చెప్తున్నాడంటే నేను ప్రీపోల్ సర్వే నేనేమి చెప్పను, పోస్ట్ పోల్ సర్వే చెప్తాను, ఎగ్జిట్ పోల్స్ చెప్తాను అని అన్నాడు. ఇంచుమించు మొత్తం అన్ని జిల్లాలు, తాలూకాలు, మండల స్థాయిలో కూడా గ్రామాల స్థాయిలో కూడా ఆయన సర్వే కంప్లీట్ అయిపోయింది. మొత్తం డిజిటల్ డెస్క్టాప్ మీద రికార్డ్ అంతా కూడా ఫీడ్ చేసి ఉంచారు. ఇలా బటన్ నొక్కడమే 6:30కి మొత్తం ప్రెస్ క్లబ్లోనూ అక్కడ ఇక్కడ హైదరాబాద్లో ఎక్కడికక్కడ బిగ్ స్క్రీన్స్ పెట్టి రిలీజ్ చేస్తామని అంటున్నారనమాట. ఎన్నికల ఫలితాలు 4వ రోజున కానీ 4 దాకా ఆగట్లేదు. ఆరా మస్తాన్ రిజల్ట్ 1వ తేదీ సాయంత్రం 6:30కి ఏమొస్తుందా అని చెప్పి అందరూ కూడా చాలా టెన్షన్గా ఎదురు చూస్తున్నారు. సో ఆ క్రెడిబిలిటీ ఆయన సంపాదించుకున్నాడండి. మిగతా సంస్థలకి ఏంటి సార్ అంటే ఈయన ఎట్లా సర్వే చేస్తాడనేది కొన్ని రహస్యాలు, సీక్రెట్స్, ఆ టిప్స్ మనకు చెప్పరు. కానీ గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ టీమ్స్ చేసేటటువంటి వర్కు, ఆయన పెట్టుకున్నటువంటి పారామీటర్సు, ఆ క్రైటీరియా ఇదంతా కూడా రిలయబుల్గా ఉండొచ్చు. రేపొద్దున చాలామంది డిస్కషన్స్లో అడుగుతారు, ఆయన ఇంటర్వ్యూ చేస్తారు. ఇప్పటికీ నేను కూడా ట్రై చేసే ఇంటర్వ్యూ చేద్దామని. ఇప్పుడు చాలామంది అడుగుతున్నారండి, దయచేసి 1వ తేదీ దాకా ఆగండి అని అంటున్నాడు ఆయన. సో ఏమిటి ఏ పారామీటర్స్తో మీరు ఎట్లా చెప్తున్నారు ఏంటి అనేది రేపొద్దున ఆయన ఎట్లాగో చెప్తాడు. కానీ కొన్ని విషయాలు చెప్పరు, బయటకు చెప్పరు. వాళ్ళకున్న టీం ఏంటి, గ్రామాల్లో ఉన్న నెట్వర్క్ ఏంటి, ఏ పద్ధతులు అనుసరిస్తున్నారు, ఏ మార్గాలు అనుసరిస్తున్నారు ఏమిటి అనేటటువంటిది చాలా మన చర్చకు వస్తుంది ముందు. కానీ ఏది ఏమైనా ఆరా మస్తాన్ మీరు అన్నట్టు ఆయన సర్వే కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. నేను కూడా ఎదురు చూస్తున్నాను ఏమై ఉండొచ్చు అని. అయితే క్లూస్ అయితే ఇచ్చాడు ఆయన. ఆ క్లూస్ ప్రకారం అయితే మాత్రం కొంచెం డౌట్ఫుల్గానే ఉంది. టఫ్ ఫైట్ కూడా కాదు. ఆయన అయితే ఈజీ గోయింగ్ అని చెప్పేటట్టుగానే ఉన్నాడు. మరింత టెన్షన్ పెంచుతున్నారు. ఇంకా ఈజీ గోయింగ్ అనే చెప్పేటట్టుగా ఉన్నాడు. ఎవరికి చెప్పేటట్టుగా ఉన్నాడని నన్ను మీరు అడగొద్దు. అర్థం చూసేవాళ్ళు చేసుకుంటాడు. సీనియర్ జర్నలిస్ట్గా మీకు గ్రౌండ్ లెవెల్లో చాలా నెట్వర్క్ ఉంటుంది. దాదాపు 40 సంవత్సరాల అనుభవం ఉంది మీకు. ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సార్ మీకున్న గ్రౌండ్ లెవెల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం సార్ ఆరా మస్తాన్ పక్కన పెడదాం, ఒక సీనియర్ జర్నలిస్ట్గా మీరేం చెప్తారు సార్? అంటే నేను చెప్పేది ఉంటుంది. అంటే నా రిపోర్టు, నా విశ్లేషణ కూడా నేను ఇప్పుడు ఖచ్చితంగా చెప్పకూడదు కాబట్టి అంటే నేను కూడా మాట్లాడిన మాటలను బట్టి మీరు కూడా బిట్వీన్ ది లైన్స్ ఏంటో అర్థం ఏంటో మీరు గమనించే ఉంటారు ఈ పాటికి.
అందుకనే కొంచెము టెన్షన్ పెట్టే వాతావరణం అయితే ఉందండి. చాలా చోట్ల అంటే సీట్ టు సీట్ చూస్తే నియోజకవర్గం వారీగా చూస్తుంటుంటే కొన్ని చోట్ల నువ్వా నేనా అన్నట్టుగా ఉంది ఎవరు. అది ఎన్నిక ఫలితం వస్తేనే కానీ మనం చెప్పలేము అనేటటువంటిది చాలా సగం సీట్ల దాకా ఉంది. అంటే ఈ మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నాను అనుకోవద్దు. నిన్న సోషల్ మీడియా ఒక వీడియో వైరల్ అయింది. రోబోని అడిగితే ఒక ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలవబోతున్నారంటే ఖచ్చితంగా నాకు ఫలితం ఏంటో తెలుసు కానీ నేను చెప్పదలుచుకోలేదు. అంటే రోబో కూడా భయపడుతుంది ఫలితాలు చెప్పడానికి అని చెప్పి మీరు చూసే ఉంటారు వీడియో. చూడలేదు. బాగా వైరల్ అయిపోయింది నిన్న. అలానే ఉంది పరిస్థితి అయితే ఇక్కడ. సో తెలకపల్లి రవి గారు కావచ్చు, తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కూడా సో మీరు చెప్పినట్టే వాళ్ళు విశ్లేషణ గమనించామంటే సో కూటమి అంత అనుకున్నంత ఈజీ అయితే దీన్ని తీసుకోవద్దు. ఫలితాలు ఏ క్షణమైనా దాన్ని తారుమారయ్యే అవకాశం. మా ఫ్రెండ్స్లో చాలామంది మెజారిటీ ఆఫ్ మై ఫ్రెండ్స్ కూటమిది ఘన విజయం ఇంకా ఏంటి నీకు డౌటా అంటున్నారు. నా ఫ్రెండ్స్లోనే చాలామంది 115 120 తగ్గవు అని చెప్పేసి అంటున్నారు చాలామంది ఫ్రెండ్స్. కానీ అటువైపు మాట్లాడుతున్న కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళు అసలు సమస్య లేదు తగ్గేదే లేదు అంటున్నారు. అంత ముందు కంటే తగ్గమంటున్నారు. ఇద్దరు ఫ్రెండ్సే వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కదండి ఫ్రెండ్స్. నేను మాట్లాడేది చూస్తూ ఉంటారు. సో వీళ్ళిద్దరు మాట్లాడింది మీరు పరిశీలిస్తే మరి మీ ఒపీనియన్ ఏంటి? నా ఒపీనియన్ అంటే అదే పరిస్థితి గందరగోళంగా ఉంది, టెన్షన్గా ఉంది ఏమిటి అనేటటువంటిది. అయితే నేను మొదటి నుంచి చెప్తున్నదని అయితే ఒకటే, ఈ స్ప్లిట్ ఏదైతే ఉందో నిజంగా అర్బన్ వర్సెస్ రూరల్, ఎడ్యుకేటెడ్ వర్సెస్ అన్ఎడ్యుకేటెడ్, అప్పర్ క్యాస్ట్ వర్సెస్ లోవర్ క్యాస్ట్, ఈ స్ప్లిట్ ఖచ్చితంగా జరిగి అందులో ఆ స్ప్లిట్లో గణనీయంగా రూరల్, అన్ఎడ్యుకేటెడ్, పువర్, లోవర్ క్యాస్ట్ సెక్షన్స్ ఇవన్నీ కూడా గణనీయంగా మేజర్ ఓటు బ్యాంకు వైఎస్ఆర్సీపీకి షిఫ్ట్ అయితే వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. కానీ వాళ్ళలో కూడా ఒక మేరకే అటుపడి ఒక మేరకు కన్విన్స్ అయితే అభివృద్ధి జరగలేదు, రాజధాని లేకుండా ఆంధ్రుల్ని అనాథలను చేసేసాడు, కంపెనీలు లేవు, ఉద్యోగాలు లేవు, ఇట్లాంటివన్నీ కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయండి. పోలవరం ఎక్కడ పడి వేసిన గొంగళ అక్కడే ఉంది. ఇప్పుడు స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. మేము అడిగితే మాకు నెంబర్స్ అక్కడ కేంద్రంలో రాకపోతే మా మద్దతు కోరితే నేను స్పెషల్ స్టేటస్ అడుగుతానని చెప్పి ఇప్పుడు దాకా ఏం చేసేవనే ప్రశ్న వస్తుంది. ఇక్కడ ఒక డౌట్ వస్తుంది సార్ అని చెప్తున్నా. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటుంటే వాటి పట్ల మాకు ఈ పథకాలు కాదురా నాయనా, ఈ డబ్బులు కాదురా, మా పిల్లలకు ఉద్యోగాలు వచ్చే ఒక లాంగ్ స్టాండింగ్ పథకాలు ఏమన్నా పెట్టండిరా అని వాటికి కన్విన్స్ అయితే, అంటే చదువుకొని నిరుపేదలైనటువంటి వాళ్ళు ఇంత దూరదృష్టితో ఆలోచిస్తారా? ఆలోచిస్తే కూటమికే వాళ్ళు ఎక్కువ శాతం ఓటు వేసే అవకాశం ఉంది. అందుకని చెప్తున్నాను అనమాట. ఇక్కడ దేవుడు కూడా దిగొచ్చి ఇప్పుడు కూర్చోబెట్టి చెప్పరా అంటే ఇప్పుడు నేను చెప్పలేనురా బాబు, కొంచెం ఆగండి 1వ తేదీ దాకా అంటాడు అనమాట.